కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. విరుద్ధమైన స్టేట్మెంట్లు వచ్చున్నాయి. వాళ్ళ కూతురు దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్, డాక్టర్ల దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్. కూతురు వచ్చేసి ఇది సూసైడ్ కాదు, జస్ట్ మెడిసిన్ ఓవర్ డోస్ అని చెప్పి అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డాక్టర్లు వచ్చేసి చూస్తుంటే సూసైడ్ లాగే ఉంది, మేము ఇప్పుడు ఏం చెప్పలేము, ఆమె కోలుకున్నాక ఆమె చెప్పద్ది, బట్ నిద్ర మాత్రలు అయితే మింగారు, ఎక్కువగానే మింగారు అని చెప్పేసి రెండు వేరు స్టేట్మెంట్లు వచ్చున్నాయి అన్నమాట. దీని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం మాట్లాడుకున్న ఇవాళ డిస్కషన్ అన్నింటిలోకి ఇది చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్. బ్రదర్, మీరు ఇది గట్టిగా వేయండి. ఎవడిస్తున్నాడు ఈ నిద్ర మాత్రం? ఏ మందులు సపోర్ట్ ఇస్తున్నాడు? ఆడిని పట్టుకోండి ఫస్ట్. ఎలా ఇస్తావు నువ్వు? దానికి ఒక లిమిట్ ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా ఇంత దాటి ఇవ్వకూడదు ఉంటుంది. కొంతమంది డబ్బుల కోసం కక్కుర్తిపడు, దేనికోసం కక్కుర్తిపడు ఇట్లా మాటలు ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద నేరం. ఆ మెడికల్ షాప్ వాడు ఎవ్వడు కనుక్కొని ఫస్ట్ వాడు తాట తీయాలి. అలా ఎలా ఇస్తారు మెడిసిన్స్? చాలా డేంజరస్. పాయింట్ నెంబర్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. ఆవిడ నిద్ర మాత్రలు వేసుకున్నా సరే ఓవర్ డోస్ అయింది. బట్ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్లో ఫ్యామిలీని రక్షించుకోవాలి అనే ఒక తపన, అంటే సూసైడ్ చేసుకుంది అంటే ఎందుకు చేసుకుంది? వాళ్ళ నాన్న వల్ల, లేకపోతే ఇంకోటో, ఏదైనా సరే, పెంచి తండ్రి అయినా కానీ అది ఉండవద్దు. ఫ్యామిలీగా ఉండాలి, పరువుగా ఉండాలి. అదేం సూసైడ్ కాదని చెప్పుకోవడంలో ఆవిడ ఫ్యామిలీ పట్ల ఆవిడ విధేయత కనబడుతుంది, ఇది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఒక క్షణికావేశంలో ఏదైనా చేసి ఉండొచ్చు, అది కూడా ఆవిడ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. అది లేదు. ఎన్నిసార్లు అంటే ఇది ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్లో ఒక నిద్ర మాత్ర వేసుకుంటే నిద్ర పట్టేస్తుంది. రెండో రోజు మూడో రోజు అది అలవాటు అయిపోయిన తర్వాత సరిపోదు. ఈ వీళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ముందు తాగుతాడు, ఒక పెగ్గు, 2 పెగ్గులు, 3 పెగ్గులు ఎందుకు తాగినా సరిపోదు. తర్వాత వాడు ఆఖరికి 4 మీద పాము కట్టేసుకుని స్టేజ్కి వచ్చేస్తాడు. అది చేస్తే కానీ వాడికి కిక్ ఉండదు అనమాట. అలా పోలీస్ దెబ్బలు ఫస్ట్ 4-5 సార్లు కుట్టారనుకో, అలవాటు అయిపోతుంది వాడికి. ఇంకా గిట్టి కొడితేనే వాడికి తెలుస్తుంది. ఇది కూడా అంతే. నిద్ర మాత్రలకి అలవాటు పడితే ఆ డోస్ సరిపోదు. ఇంకా ఎక్కువ వేసుకుంటేనే నిద్ర పడుతుంది అనే కాన్షియస్లో కూడా వెళ్ళిపోతారు. ఈ సరిపోట్ల రాట్లా. ఇంకోటి ఏంటంటే, ఆలోచనలు ఎక్కువైపోతే ఎన్ని నిద్ర మాత్రం వేసుకుని కూడా పట్టదు. ఆ స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా తీదిన మన నిద్ర పట్టట్లేదు, ఇంకా అనే స్టేజ్లో కూడా ఉంటారు. సో దీని మీద అయితే దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. నిద్ర మాత్రలు వాళ్ళకి నిద్ర రాకపోయినా పర్లేదు, అలా గొడ్ల గోపలా అట్లా ఉన్నా పర్లేదు, కానీ నిద్ర మాత్రలు మోతాదుకి మించి ఏ మెడికల్ షాప్ వాడు ఇవ్వకూడదు అనేది అసలు సిసలైన డిస్కషన్ పాయింట్. అది కల్పన గారి గురించి మాట్లాడిన ప్రతిసారి రావాలి, వీళ్ళని చెక్లో పెట్టాలి, మరోసారి ఇది రిపీట్ కాకుండా ఉండాలి. అండ్ ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడైతే ఒక మనిషికి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తోడు కావాలని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక తోడు కావాలి. కరెక్ట్. ఇందాక మీరు ప్రస్తావించినట్టు రాజ్ తరుణ్ గారి విషయం, ఆయన కెరీర్ పీక్స్లో ఉంది, వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో లావణ్య బయటకు వచ్చి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆయన బ్యాడ్ అవ్వడం, అది కంటిన్యూ జరిగిపోయింది. ఆ రోజు ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ పక్కన నిలబడి తన వాయిస్ వినిపించడానికి ఎవరు ముందుకు రాలేదు, మీరు మాత్రమే ముందుకు వచ్చారు. మీరు సీన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి రాజ్ తరుణ్ మానసిక స్థితి ఎలా ఉంది? బయటికి రాడు. బయటికి వచ్చి కెమెరాని ఫేస్ చేసి మాట్లాడాలి అంటే మన వాళ్ళు తమ్నైల్స్, మీకు తెలిసిందే కదా, మన యూట్యూబ్ వాళ్ళు ఎలా ఉంటారు, అశ్వత్థామ తక్కువ అన్నట్టు. ఏం లేకపోయినా కూడా అక్కడ ఏదో సిరివల్ పళ్ళు, అక్కడ యాంకర్ చెప్పేది ఒకటి, వీళ్ళు వేసేది ఒకటి ఉంటుంది. దానికి తోడు ఇంకా ఈ ఫెమినిస్టులు, లేకపోతే కార్యకర్తలు, ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చి వాడు ఒక దూడు, వాడు కామందుడు, వాడు నేచుడు, వాళ్ళు వాడుకున్నాడు, వీళ్ళు వాడుకున్నాడు. ఏమీ లేకపోయినా మనిషిని అంత నిజానికి నేను లోపలికి వెళ్ళి తెలుసుకున్నాక సచ్ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్. భరించాడు మనిషి. ఎన్ని అసలు ఆ బూతులు, ఆ కొట్టడాలు, తలపగలు కొట్టడాలు, అవార్డులన్నీ పగిలిపోయినా రాష్ట్రానికి వచ్చిన వేసి దంతాలనే పగల కొడితే అవి కూడా ఎలా భరించాడు మనిషి. ఒక మనిషి అంత భరిస్తాడని, ఇప్పుడు కేసులు అవుతాయనో, ఆడాలని కొడితే ఇంకోటి అవుతుందనో భయంతో ఉండడం వేరు. బట్ అంత స్పర్ధం మనల్ని కొడితే మనం ఎట్లా ఊరుకుంటాం? అవును, అది కూడా చేయడు మనిషి, అలా ఉంటాడు. మీరు గమనిస్తే ఆ కెమెరా వచ్చి మాట్లాడినప్పుడు కూడా మనిషిలో ఒక వణుకు. అవును, అది దానికి అంటే కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు వచ్చే మాట వేరు. మనల్ని అందరూ కూడా ఒక దొంగలాగా చూస్తున్నారు ప్రపంచం అనుకునేటప్పుడు వచ్చే ఇది వేరు. ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్కి వచ్చారు పంచగట్టుకొని. ఆ రోజు రాజ్ తరుణ్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం.
ఆయన చేయి కానీ ఆ నోరు వనకడం కానీ గొంతు వనకడం కానీ ఎప్పుడు లేదు. అది కరెక్ట్. చాలా భయంకరంగా సఫర్ అవుతున్న సిచ్యువేషన్ అది. కరెక్ట్. సో ఆ రోజు మీరు అండగా నిలబడ్డారు. అదే రోజు ప్రసాద్ ల్యాబ్లో మీరు కింద ఉంటే ఆయనే స్వయంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి నా బ్రదర్ అని చెప్పి అందరికీ అఫీషియల్గా పరిచయం చేశారు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? అదే చెప్తున్నా కదా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, ఎలా ఉన్నాడు ఏంటి కనుక్కుంటుంటాను. సో లైక్ ఒక 2-3 సార్లు కలవడం కూడా జరిగింది రాజధాని. బట్ అలానే చనువు ఇచ్చారు కదా అని మనం వెళ్ళి ప్రతిరోజు అక్కడ కూర్చొని వేయదు. నా పోరాటం నాదే. బట్ నా పోరాటం ఏంటంటే మగవాళ్ళకి ఇటువంటి దుస్థితి. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టగలిగింది ఏ ఆధారాలు లేకుండా, ఏమీ లేకుండా, వీడు నా మొగుడు నన్ను మోసం చేశాడు అని చెప్పి. అదే ఒక మగాడికి ఈవిడ ఇంత చితక్కొట్టి తల మీద పగలగొట్టి ఇన్ని బూతులు తిడుతుంటే వెళ్ళి కేసు పెట్టగలవను? అంత దుస్థితిలో ఉన్నాం మనం. మనకంటూ చట్టాలు లేవా అని చెప్పి, అంటే పోలీస్ సిస్టమ్ కూడా మగాడిని ట్రీట్ చేసే విధానం మారాలి. అండ్ అలాగే కొన్ని చట్టాలు మార్చుకోవాలి. అనే పోరాటంలో పోతున్నప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు, హర్షసాయి కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, మిస్టర్ టీ కావచ్చు, ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ఇది ఒక ఉద్యమంలో భాగంగా చేస్తున్నాను నేను. అంతేగాని రాజ్ తరుణ్ పిలిస్తేను, మస్తాన్ సాయి పిలిస్తేను, లేకపోతే నిన్న రోజుకు ఒక కథ చెప్తా ఉంటుంది ఇవిడ. మొన్నటి దాకా రాజ్ తరుణ్ పిలిస్తే వచ్చాడంట, ఇవాళ మస్తాన్ సాయి పిలిస్తే వచ్చాడంట, ఇప్పుడు చింటూ పిలిస్తే వచ్చాడంట. అంటే ఇక్కడ కాస్త డీటెయిల్గా రాతాను ఇదే క్వశ్చన్. ఫస్ట్ రాజ్ తరుణ్ తరపున మీరు నిలబడ్డప్పుడు మిమ్మల్ని రాజ్ తరుణ్ పంపించారు అంతే. తర్వాత లేదు రాజ్ తరుణ్ మంచోడు, ఆయనకి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి, కానీ శేఖర్ భాష మాత్రం చెడ్డోడే, ఆయన్ని మస్తాన్ సాయి పంపించారనేది. తాజాగా నిన్న లేదు చింటూ పంపించారు అంటున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయి కూడా మంచిగా అయిపోతాడు 2 రోజుల్లో, అంతేనా? తర్వాత చింటూ చెడ్డవాడు ఉంటాడు. బట్ పాయింట్ ఏంటంటే కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో ఎప్పుడు. అంటే ఇప్పుడు ఆవిడ అగనెస్ట్గా ఎవరున్నారు? మస్తాన్ సాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఏవో సాక్ష్యాలు ఏవో పంపిస్తారు. రాస్తారు శ్రేయోభిలాషులైనా, ఈయన శ్రేయోభిలాషులైనా, లేకపోతే ఎవరైనా సరే మనకి పంపిస్తారు. పంపించినప్పుడు నేనేం చేయాలి? నాకెందుకు ఈ పెంట అని చెప్పి నేను కామ్గా కూర్చోవాలా? లేదు నిజాలు ఏమన్నా ఉంటే బయట పెట్టాలా? సో ఇలా బయట పెడితే, నిజాలు బయట పెడితే ఏంటి? నన్ను వాడు పంపించినట్టు. వాడు ఖచ్చితంగా వాడు పంపించాడు, డౌటే లేదు. మస్తాన్ సాయి చాలా ఎవిడెన్స్లు పంపించాడు. అలాగే చింటూ కూడా కొన్ని ఎవిడెన్స్లు పంపించాడు. మీరు ఆ మంచం కోళ్ళు వినే ఉంటారు కదా. సో ఇలా వాళ్ళు పంపించినంత మాత్రాన వాళ్ళు ఏదో ఉసుగులుపుతున్నట్టు కాదు కదా. ఎందుకంటే ఆవిడికి అగెనెస్ట్గా మీరు మాట్లాడినా మిమ్మల్ని కూడా మస్తాన్ సాయో చింటూ పంపించాడంట. ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎగరెస్ట్ పార్టీ వాళ్ళు పంపించారు. ఇది ఒక ఏమంటారంటే సైకలాజికల్ డిసార్డర్ తప్ప ఇంకేం ఉండదు. ఆవిడ చెప్పేదే వినాలి. ఇప్పుడు ఆవిడ సాక్ష్యాలు ఏవో ఉంది, ఆవిడ బయట పెట్టుకొని చూపిస్తుంది, అయ్యా నన్ను ఇట్లా చేశారు అవతల వాళ్ళకి కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. సరే వాడు జైల్లో ఉన్నాడు, లేకపోతే రాజ్ తరుణ్కి భయం రాలేదు, వాళ్ళు పంపిస్తున్నారు. పంపించినప్పుడు నేనేం చేయాలి? నేను బయట పెడతాను కదా. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవి చూడండి. నీ ప్రూఫ్లు నీకు చూపించే రైట్ నీకు ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రూఫ్లు వాళ్ళు చూపించుకునే రైట్ అలా ఉంటుంది. దానికి నేను చూపించానా, లేకపోతే రాజా చూపించాడా, లేకపోతే ఇంకొకరు చూపించారా? నాకు కాకపోతే ఇంకోటికి పంపిస్తాడు, అంతే కదా. ఏముంది దాంట్లో? నేను గట్టిగా పాయింట్ టు పాయింట్ తీసి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నాకు క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, అంతే. దానికి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అంటే ఏం లేదు, సింపుల్ బురద జల్లి కార్యక్రమం అంత నుంచి. అంటే ఏదో రకంగా నోరు మూసేసి నా పబ్బం గడుపుకోవాలి. ఇది అవుట్ ఆఫ్ టాపిక్. అదే చెప్పబోతున్నాను. రీసెంట్గా జరిగింది కాబట్టి ప్రస్తావించాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే కల్పన గారి విషయం ఎలాగో మనకు మెయిన్ పాయింట్, ఇవి ఇంక మిగతాయన్నీ మనకి అవన్నీ పక్కన పెడితే మీ కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? నా కెరీర్ పిల్లలు హ్యాపీగా ఉంది, ఫ్యామిలీతో బాగానే ఉన్నాము. అండ్ కెరీర్ ఆఫ్ కోర్స్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. నేను ఆల్రెడీ రేడియో చేసుకునేది. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది. శేఖర్ భాష కెమెరా వెనకాల ఉన్నంత కాలం చాలా కష్టపడి అసలు ఏమీ సంపాదించుకోలేదు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత లక్షల్లో వెనకేసుకున్నాడు. అయ్యో బాబు, అంటే మీ దాకా వచ్చింది? లేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ రాలేదు. పాయింట్ ఏంటంటే బిగ్ బాస్లో కూడా పెద్ద నేను సంపాదించింది ఏం లేదు. ఏదో 2 వారాలకి తర్వాత కామెంటరీ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. లక్షలే, నాకైతే లక్షల్లో నా సంపాదనే, నా జీతమే లక్షల్లో ఉంటుంది. ఓకే, నా బిగ్ ఎఫ్ఎంలో జీతమే లక్షల్లో ఉంటుంది. దానికి మళ్ళీ బయట నుంచి లక్షలు రావాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అంటున్నట్టు కెమెరా ముందుకు రాకముందు అనుకుంటున్నారేమో, నేను బిగ్ ఎఫ్ఎం అండ్ జెమినీ మ్యూజిక్ 2 ప్యారలల్గా 15 ఏళ్ళు చేశాను. 2007 నుంచి
అంటే ఆర్జేయింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. జెమినీ మ్యూజిక్ కూడా అంతకన్నా ముందే, నేను ఆర్జే కాకముందే డీజే. అప్పటి నుంచి 2 పడవల్లో పొద్దున్నది రాత్రి ఇది చేసుకుంటూ వస్తూనే ఉన్నా. రీసెంట్గా ఒక 3 ఏళ్ల క్రితమే నేను టీవీకి బ్రేక్ ఇచ్చి ఇటు వచ్చాను. 3 ఏళ్ళు కాదండి, ఒక 5 ఏళ్ళు పైన. 2019 ఆ టైంలో బ్రేక్. ఇంకా అదే హాయ్ హలో ఏం చేస్తున్నారో తిన్నారా, సో తర్వాత బయటకు వచ్చేసాను.